మహాభీకరుడవైన మా యేసు ప్రభువా, ఈ ఉదయకాలము నీ వాక్యాన్ని వినుటకు మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ కృపగల హస్తములలో భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకై స్తోత్రాలు. బిడ్డలందరూ చక్కగా నీ వాక్యమును విని మీలో వారు ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా, మా కొరకు ప్రార్థించే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ దీవించండి. వారి కుటుంబంలో ప్రతి వారిని కూడా మీరే దర్శించి రక్షించండి. ప్రభా, అనేక మంది మార్పు చెందని బిడ్డలు కూడా ఉన్నారు. వారిని కూడా దర్శించండి. మీ దర్శనమిచ్చి వారికి రక్షణ భాగ్యమును ప్రసాదించండి. అపాత్రుడనైన నేను మీ కృపగలిగిన హస్తముతో నా తండ్రి భద్రపరచబడి బలపరచబడుటకు కృప దయచేశారు. అలాగుననే అందరూ కూడా బలపరచబడాలి. యేసుక్రీస్తునందు ప్రభ బిడ్డలు స్థిరులుగా కావాలి. నాయన, పరిశుద్ధతలోను యథార్థతలోను నీతిలోను క్షమాగుణములోను ప్రేమ ఐక్యతలలో మీ బిడ్డలు స్థిరపడి ఉండునట్లు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 14వ తారీఖు నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనాలను నిన్నటి దినాన చెప్పాను. వారి వారి కుటుంబముల నిమిత్తమై వారు ఆయుధములను పట్టుకొని గోడ వెనుకల క్రింది స్థలములను, గోడ వెనుకల పై స్థలములను వారు కాపు కాచారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి భార్యల కొరకు, కుమారుల కొరకు, సహోదరుల కొరకు, కుమార్తెల కొరకు వారు వారి పక్షమున నివాసం ఉండునట్లు, వారి నివాసం వారికి ఉండునట్లు వారు యుద్ధమునకు సిద్ధమయ్యారు. నీ కుటుంబమునకు ఏమి పట్టుకొని నిలబడ్డావు? నీ కుటుంబం కొరకు వారు ఖడ్గములు, ఆయుధాలు పట్టుకొని నిలబడ్డారు. నీవు వాక్యమనే ఆయుధాన్ని పట్టుకొని నిలబడాలి. నీ కుటుంబంలో ప్రతివారు రక్షించబడటానికి, పరలోక రాజ్య నిర్మాణము చేయుటకు ప్రతి వారి పట్ల మీరొక గొప్ప అద్భుతాన్ని చేయాలని ప్రభువు నామంలో మనవి చేసుకుంటూ ఉన్నాను. నీవు ప్రభు పక్షంగా నిలబడి విరోధులైన సాతానుడితో పోరాడమే కాకుండా మహోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత మీరు నిలబడి నీ ఇంట్లో ప్రతి వారిని జాగ్రత్తగా భద్రపరిచేటట్టు ఉండాలి. కుటుంబం అంతా కూడా మీరు కాపాడుకోవాలి. 15వ వచనం, వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దాని విషయంలో దాని వ్యర్థము చేశాననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చును. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయుచు వచ్చిరి, సగం మంది ఈటెలను, బల్లెములను, వెండ్లను, కవచములను ధరించిన వారైరి. ఆ విధంగా పని వద్దకు వచ్చారు. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచారు. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతి పని చేత ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. కట్టువారిలో ఒకడు కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చాడు. కాగా ఊదువాడు నా యొద్ద నిలిచాడు. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద
ఒక్కొక్కరికి చాలా ఎడమగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మీ దగ్గరికి ఉండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను అని చెప్పాడు. 20వ వచనం వరకు చదివి వినిపించాను. ప్రతివాడు తన తన కుటుంబం కొరకు లేచి నిలబడి ఆయుధములు కట్టుకొన్నాడు. ఆ గోడను కట్టువాడు తన ఆయుధమును నడుమునకు బిగించుకొన్నాడు. కొందరు పనిముట్టు ఒక చేతిలో ఖడ్గం ఒక చేతిలో పట్టుకొని పని చేస్తూ ఉన్నారు. శత్రువు ఏ సమయంలో వచ్చినా శత్రువుని ఛేదించి సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగు రీతిగా పని చేయాలి అని. అయితే ప్రజలందరూ కూడా ఖడ్గములు ధరించుకొని వచ్చారు. ప్రతివాడు పని చేసే ప్రతి దగ్గర వారు ఆయుధము కలిగి ఒక చేత పనిముట్టు కలిగి వారు ఆ పట్టణం యొక్క గోడల్ని కట్టడం ప్రారంభించారు. దైవ జనాంగమా, ఆయన చెప్పిన మాట, ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను అని చెప్పాడు. పనిచేసే వారందరికీ కూడా ఒక హెచ్చరిక చేశాడు. మీరు దూరాన ఈ పని చేస్తూ ఉన్నారు. ఒకవేళ శత్రువు మీ మీద ఒకవేళ తిరుగుబాటు చేస్తే బాకానాదము ఊడదబడుతుంది, అప్పుడు మీరందరూ కూడా చేరువకు రండి అని చెప్పారు. ప్రియులారా, గమనించాలి, యుద్ధానికి సిద్ధమైన ప్రతి వారు కూడా ఆ యొక్క గోడను కట్టుటకు పని పూనుకున్నప్పుడు నెహెమ్యా వారికి ఇచ్చిన హెచ్చరికలలో సలహాలలో ఒక ముఖ్యమైన హెచ్చరిక, మీలో బలం తగ్గిపోయాది. ఏ ఆయుధమును సక్రమంగా మీరు తయారు చేయలేకపోతున్నారు. ఆయుధాన్ని జాగ్రత్తగా ఉపయోగించటానికి కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉంది. ఈ రోజున ప్రభు పిల్లలైన మనం చేసే పనిని, ప్రియులారా, సన్బలెటు టోబియోలు చెప్పినట్టు ఒకడు ఊదగా ఒక నక్క మీరు కడుతున్న గోడ మీదకి ఎగిరితే అది పడిపోతుంది, అది రాళ్ల కుప్పలైపోతుంది, చెత్త ఇంకా ఎక్కువైపోతుంది అన్నాడు. అయితే దేవుని అద్భుతమైన కృప ఆ ఇడ్లీలు కానీ లేకపోతే తరువాత వారు తిను భోజనము కానీ అవన్నీ కూడా వారి చేతన పట్టుకొని వారి పనిముట్లను చేతితో పని చేస్తూ కత్తిని పట్టుకొని నిలబడ్డారు. ఏదైనా ఇబ్బంది కలిగిన బాకా ఊదుతూనే అందరూ బాకా ఊదబడిన స్థలమునకు చేరాలి అని వారికి ఒక గుర్తును కూడా ఇచ్చాడు. వచ్చేటటువంటి సైన్యము చిన్నది కాదు కదా, పెద్దదే గొప్పదే రావచ్చు. ఆ శత్రువు యుద్ధాన్ని జయించటానికి యేసు ప్రభుల వారు మనకు మిత్రుడుగా ఉండి ఆ శత్రువు యొక్క పన్నాగములన్నింటినీ కూడా కూల్చివేసి మహోన్నతుడైన దేవునికి ప్రతిగా అనేక ఆత్మల్ని యూదులను రక్షించుటకు ప్రభు కృప దయచేయండి అయ్యా. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి. ప్రభ, ఈ రీతిగా ప్రస్తుత దినాలలో కూడా పని జరుగుతూ ఉంది, కానీ నాయన పనికి ఆటంకాలు చాలా ఉన్నాయి స్వామి. ఆటంకాన్ని బట్టి చూడక పనిని బట్టి మనము జాగ్రత్తగా చూస్తూ మహిమలోకి వెళ్ళిన ఒక మహిళ పరిస్థితిని ఆ కృపగల దేవుడు ఎరిగి ఆయన వారికి ప్రతిఫలమును దయచేయాలి. ఈరోజున ఆయన మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీరు కూడా మీ కుటుంబము చుట్టూ కంచి వేసుకోనండి, మీ సంఘము చుట్టూ కూడా కంచి వేసుకోనండి. శత్రువు ప్రవేశించకుండా ఆ యొక్క పట్టణము చుట్టూ ఉన్న కంచె
పడగొట్టాను, పడిపోయేది అహంకారపు మాటలు కాకుండా దేవుని పిల్లలు గమనించాలి. ఆ రీతిగా దేవుని సేవకులు దేవుని పని చేయగలిగితే ఎవరు కుళ్ళుకునేవారు, సణిగేవారు, గొణిగేవారు ఎవరు ఉందురుగాక. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. ఆమెన్.